సో హ్యూమిడిటీతో పెరిగే ప్లాంట్సే ఉంటాయి. సో ఎయిర్ అనేది అవసరం లేదు. కొన్ని టెరారియంస్ అయితే లైక్ 50-60 ఇయర్స్ కూడా క్లోజ్లోనే ఉన్నాయి, స్టిల్ సర్వైవింగ్. సో లో మెయింటెనెన్స్తో సర్వైవల్ కోసం చేసే ఒక చిన్న కాన్సెప్ట్ ఇది. సో ఈరోజు మనం వాటర్ స్ప్రే చేసామంటే సో మళ్ళీ నెక్స్ట్ 1 మంత్ వరకు చేయాల్సిన అవసరం లేదు. నా పేరు నిఖిల్. సో నా కంపెనీ పేరు వచ్చేసి ఫ్యూజన్ టెరారియంస్. సో టెరారియంస్ అనేది ఒక సెల్ఫ్ సస్టైనబుల్ ఎకో సిస్టమ్స్ అనమాట. సో లో మెయింటెనెన్స్తో సర్వైవల్ కోసం చేసే ఒక చిన్న కాన్సెప్ట్ ఇది. ఒక చిన్న ఫారెస్ట్ ఎలా సర్వైవ్ అవుతుందో ఇన్ నేచర్లో ఇది కూడా అలాగే లో మెయింటెనెన్స్తో సర్వైవ్ అవుతుంది అనమాట. సో మన స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 1300 నుండి స్టార్టింగ్ ఉంది. సో డిపెండ్స్ ఆన్ సైజెస్, డిపెండ్స్ ఆన్ సైజ్, షేప్స్, ప్రైజింగ్స్ అనేది డిఫరెన్సెస్ ఉంటుందండి. థీమ్ అనేది ఏమి ఉండదండి. లైక్ అంటే మనం ఉన్న వుడ్తోని, స్టోన్స్తోని ఏదైతే మనం స్కేపింగ్ చేస్తామో దానికంటే ఒక కొత్త సీనరీ అనేది ఫామ్ అవుతుంది జనరల్గా. పర్టికులర్గా మనం ఫారెస్ట్ థీమ్ అనేది మెయిన్ కాన్సెప్ట్ దీంట్లో. సో ప్రతి దాంట్లో ఒక చిన్న ఫారెస్ట్ క్రియేట్ చేయడమే మన కాన్సెప్ట్. సో ఈరోజు మనం వాటర్ స్ప్రే చేసామంటే సో మళ్ళీ నెక్స్ట్ 1 మంత్ వరకు చేయాల్సిన అవసరం లేదు. అది ఎలా అంటే ఈరోజు వాటర్ స్ప్రే చేసింది అనేది ఎవాపరేషన్ అవ్వదు. సో అలా పైకి వచ్చి మళ్ళీ కిందికి పడిపోతుంది. సో అలా డైలీ సైకిల్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇది అనేది సెల్ఫ్ సస్టైనింగ్ ఒక ఎకో సిస్టమ్ లాగా ఫామ్ అయిపోతుంది. మనం మామూలుగా పాట్స్ అనుకుంటే డైలీ వాటరింగ్ చేయాలి, బట్ ఇది అలా కాదు. సో మనం ఎక్కడైనా బయటికి వెళ్ళినా ఏదైనా దీని గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు. సో జస్ట్ ఇది పెట్టి వదిలేస్తే సరిపోతుందండి. అలాగే సో ఇది ఎయిర్ కాదండి, ఇది ఎయిర్తో కాదు, ఇది హై హ్యూమిడ్తో పెరిగే ప్లాంట్సే ఇందులో ఉంటాయి. సో హ్యూమిడిటీతో పెరిగే ప్లాంట్సే ఉంటాయి. సో ఎయిర్ అనేది అవసరం లేదు. కొన్ని టెరారియంస్ అయితే లైక్ 50-60 ఇయర్స్ కూడా క్లోజ్లోనే ఉన్నాయి, స్టిల్ సర్వైవింగ్. సో ఈ కాన్సెప్టే అలా అనమాట. సో మనం ఇచ్చే సాయిల్ అనేది ఇంపార్టెంట్ దీంట్లో. సో దాంట్లోనే రూటింగ్ అనేది ఎంత ఎయిర్ అనేది మూమెంట్ ఉందో దాంతోనే గ్రో అయిపోతుంది. సో మేము దీంట్లో స్ప్రింగ్ టైల్స్ వేస్తాము. మాన్యువల్గా మేము వేసేదంటే స్ప్రింగ్ టైల్స్ వేస్తాం. అదేంటంటే ఇందులో మోల్డ్ ఏదైనా ఫామ్ అయిందనుకోండి అది తినేస్తుంది దాంట్లో. సో అది కూడా ఒక ఎకో సిస్టమ్ లాగా. సో అవే మల్టిపుల్ బ్రీడ్ అవుతాయి, మళ్ళీ అవే సైకిల్ ఫామ్ అవుతాయి, మళ్ళీ అదొక సైకిల్ అందులో అలా సర్వైవ్ అవుతూ ఉంటాయి. సో స్ప్రింగ్ టైల్స్ అనేది మన కళ్ళకు కూడా కనిపించవు యాక్చువల్గా, చాలా చిన్నవి. సో అది దాని లైఫ్ స్పాన్ కూడా చాలా తక్కువ, 1 మంత్ అలా ఉంటుంది. బట్ బ్రీడ్ అవుతూ ఉంటాయి. సో పాతవి పోతాయి, కొత్తవి వస్తాయి. సో చాలా తక్కువ. సో మనం ఇక్కడ చూస్తే ఇవి లెకా బాల్స్. ఇదేంటంటే ఒక డ్రైనేజ్ సిస్టమ్ అనమాట. ఇన్ కేస్ బై ఛాన్స్ ఎవరైనా ఓవర్ వాటరింగ్ చేసేసారనుకోండి, వాటర్ అనేది వచ్చి ఇక్కడ సెటిల్ అవుతాయి. సో ఆ వాటర్ అనేది సెటిల్ అవ్వడానికి కోసం ఈ డ్రైనేజ్ అనేది క్రియేట్ చేస్తాం. సో దాని పైన మన సాయిల్ వస్తుంది, దానిపైన స్కేపింగ్, దెన్ ప్లాంట్స్. సో ఇది ఒక 4 లేయర్ ప్రాసెస్ అనమాట. సో ఈ 4 లేయర్ ప్రాసెస్ అనేది లెకా బాల్తో స్టార్ట్ అవుతుంది. డ్రైనేజ్ లేయర్, దెన్ సాయిల్, దెన్ స్కేపింగ్ పార్ట్, దెన్ ప్లాంట్స్. సో హై టెంపరేచర్స్ మన ఏరియా వైజ్ హైదరాబాద్ వైజ్ అయితే ఖచ్చితంగా సమ్మర్స్లో మాత్రం ఇప్పుడు 1 మంత్ అన్నాను కదా, అట్లీస్ట్ 15 డేస్ ఒకసారి ఫ్రీక్వెంట్గా చేయాలి వాటరింగ్. అండ్ కూల్ టెంపరేచర్స్లో పెట్టుకోవడానికి ట్రై చేయాలి. సో థీమ్ ఏంటంటే ఇది పికిల్ జార్. జనరల్గా మనం ఇంట్లో యూజ్ చేసే పికిల్ జార్స్లో చేయాలనే ఒక కాన్సెప్ట్ ఇది. సో ఈ జార్స్ ఏంటంటే మనకి ఎప్పుడు పికిల్సే చూసుంటాం దీంట్లో. సో ఇలాంటిది ఒక ఫారెస్ట్ కూడా చేయాలి అని ఒక కాన్సెప్ట్తో ఇందులో క్రియేట్ చేశాము. సో ఇది కూడా సేమ్, అన్ని ప్రాసెస్ సేమ్, బట్ ఏంటంటే కొంచెం కలర్ఫుల్గా ఉండడానికి కొన్ని ఫిటోనియాస్ అవి కూడా యాడ్ చేసాం దీంట్లో. సో కొంచెం లుక్ వైజ్ కానీ, అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఇది పీస్ ఆఫ్ మైండ్ కోసం. మీరు హెవీ స్ట్రెస్లో ఉన్నప్పుడు వచ్చి దీన్ని చూసుకోవడం వల్ల యూ విల్ గెట్ అ లాట్ ఆఫ్ పీస్ ఆఫ్ థింగ్ అనమాట. సో గ్రీన్ని చూడడం వల్ల పీస్ జనరేట్ అవుతుంది అంటారు కదా. సో ఇట్స్ లైక్ అ లిటిల్ పీస్ ఆఫ్ థింగ్ అనమాట మనకి ఇంట్లో. సో లేదండి, ఫ్లవరింగ్ అంటే ఆర్కిడ్స్ పెట్టొచ్చు, బట్ నాట్ దిస్ సైజ్. మనం హెవీ సైజెస్ చేయాలి. సో వీ డూ 10 feet, 20 feet అలాంటివి కూడా స్కేపింగ్స్ చేస్తాము. లైక్ కార్పొరేట్స్లో కానీ, ఆఫీసెస్, రెస్టారెంట్స్లో అలాంటి వాటికి కూడా చేస్తాము. ఇది టెరారియం. పాలడోరియంస్ కూడా మేము చేస్తాము. కింద పోర్షన్ వాటర్ వస్తుంది, పైన పోర్షన్ మొత్తం ప్లాంట్స్ వస్తాయి. సో అది కూడా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్, అవి కూడా మేము చేస్తున్నాం. అంటే లైక్ ప్లాంట్స్ అనేది ఎప్పటి నుండో ఇంట్రెస్ట్. సో నేను ఆల్మోస్ట్ అన్ని రేర్ వెరైటీస్ ఆఫ్ ఎగ్జాటిక్స్ థాయిలాండ్ నుండి అక్కడ నుండి తెప్పించుకొని గ్రో చేస్తుంటాను. ఇది కూడా లైక్ ఒక 4 years నుండి ఎక్స్పెరిమెంట్ చేస్తూ ట్రై చేస్తున్నాను, నేర్చుకుంటున్నాను. ఇప్పుడు మార్కెట్లోకి తీసుకొస్తున్నాం, హైదరాబాద్లో సేల్ చేద్దామని. ఇంట్లో ఏముంది, ఇంట్లో ఎప్పటి నుండో ఆబ్వియస్గా అందరు నేచర్ లవర్స్ ఇంట్లో కూడా. సో వాళ్ళకి ఇలాంటివి చేయడం ఇంట్రెస్టే. సో వాళ్ళు కూడా హ్యాపీగానే ఫీల్ అయ్యారు. నాకు తెలిసి ఇంకా నెక్స్ట్ 5-10 yearsలో ఇట్ వుడ్ బి అ వెరీ ట్రెండింగ్ ప్రాజెక్ట్. అంటే ప్రతి దాంట్లో గ్రీన్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఈవెన్ ఇప్పుడు మనం హైదరాబాద్లో చూసే రెస్టారెంట్స్ కానీ ఏది చూసినా పీపుల్ ఆర్ ట్రయింగ్ టు పుల్ గ్రీనరీ ఇన్ టు దాట్. ఎక్కడ ఉన్న గ్రీనరీ అనేది మెయిన్ టార్గెట్ చేస్తున్నారు. సో ఇలాంటివి ఏంటి అంటే
లో ఏరియాస్ అంటే ఇప్పుడు మీకు అసలు డార్క్ ఏరియా ఉంది, డార్క్ రెస్టారెంట్ ఉంది అనుకుందాం. సో అందులో కూడా మనం ఇలాంటివి తీసుకెళ్ళి పెట్టవచ్చు విత్ గ్రో లైట్ సెటప్. సో మేము దానికి మాన్యువల్గా గ్రో లైట్స్ కూడా సెటప్ చేస్తాము. సో గ్రో లైట్స్తో గ్రో అవుతాయి. సో ఈ మామూలుగా స్టార్టింగ్ ఒక 4 feet అనుకుందాము, 4 feet by 4 feet హైట్ అనుకున్నా కూడా. సో మన బడ్జెట్ వచ్చేసి లైక్ 1.5 lakh వరకు అవుతుంది విత్ కంప్లీట్ ఆటోమేషన్. సో దాంట్లో రెయిన్ అనేది మిస్ట్ అవుతుంది, లైట్స్ ఎప్పుడు ఆన్ అవ్వాలి ఎప్పుడు ఆఫ్ అవ్వాలి, కంప్లీట్ ఆటోమేషన్, నాట్ మాన్యువల్. అంటే దాని గురించి అసలు జీరో మెయింటెనెన్స్. ఇంకా అట్లీస్ట్ మనం ఇక్కడ వాటరింగ్ అనేది చేస్తున్నాం కదా, అక్కడ అది కూడా అవసరం లేదు. సో మొత్తం సెటప్ చేసేస్తాము. సో ఏ టైంకి వాటర్ ఆన్ అవ్వాలి, ఏ టైంకి ఆఫ్ అవ్వాలి, ఎప్పుడు అనేది ఎప్పుడు లైట్స్ ఆన్ అవ్వాలి ఆఫ్ అవ్వాలి, కంప్లీట్ సెటప్ చేసేస్తాం. స్పాన్ ఆఫ్ ఇయర్స్ ఉంటుంది అండ్ ప్లస్ 1 year సపోర్ట్ కూడా మేము ఇస్తాము. లైక్ ఎవ్రీ క్వార్టర్లీ విల్ కమ్ అండ్ సపోర్ట్ అండ్ ఏమైనా మెయింటెనెన్స్ ఉన్నా కూడా మేము పర్సనల్గా చేస్తాం. ట్రైనింగ్ సెంటర్స్ అంటే ఏంటంటే ప్యాషనెట్గా నేర్చుకోవాల్సిందే. ఇప్పుడు మన హైదరాబాద్లో వర్క్షాప్స్ కండక్ట్ చేస్తున్నారు, బట్ వర్క్షాప్స్ ఆర్ వెరీ బేసిక్. అంటే మీ చేతులతో మీరు చేస్తారు, బట్ నాలెడ్జ్ అనేది మీ అంతకు మీరు ఎక్స్పీరియన్స్తో గెయిన్ చేయాల్సిందే. సో యూ హ్యావ్ టు ట్రై ఆన్ అంటే మీకు ఒక క్లారిటీ వచ్చాక యూ కెన్ గో ఫర్ అ బిగ్గర్ ప్రాజెక్ట్స్. అప్పటి వరకు చిన్నవి ట్రై చేస్తూ ఉండాలి. మన చిన్న వాటిలో అయితే మోస్ట్లీ ఫర్న్స్ అనేది ప్రిఫర్ చేస్తున్నాం, బికాజ్ హై హ్యూమిడ్లో సర్వే అయ్యేవి ఫర్న్స్ మాత్రమే. సో ఫర్న్స్, ఫిటోనియాస్ ఏదైనా హ్యూమిడ్ తీసుకోవచ్చు. ఈవెన్ మనం ఫిలోడెండ్రన్స్ ఇవి కూడా పెంచవచ్చు, బట్ ఇంత చిన్న సైజులో అంత పెద్ద లీవ్స్ పెడితే లుక్ అనేది క్రియేట్ అవ్వదు. సో అందుకే చిన్న సైజ్ లీవ్స్ అనేది ప్రిఫర్ చేస్తున్నాం. లేదండి, ఇది ఓన్లీ ఫర్ విజన్ కోసమే. మనం దీనివల్ల ఎయిర్ వస్తుంది అనేది నేను చెప్పలేను, బికాజ్ క్లోజ్డ్ సర్ట్ కాబట్టి. బట్ ఒక పీస్ ఆఫ్ మైండ్ క్రియేట్ చేస్తుంది అంతే. దీన్ని మట్టిలో కలుపుకుంటే మట్టి లూజ్ ఉంటుంది, వాటర్ కూడా ఎక్కువ రోజులు ఆపుతుంది అన్నమాట, వాటర్ రీటైన్ చేస్తుంది. ఎన్పికే లెవెల్స్ మంచిగా ఉంటాయి, గ్రీనరీగా పెరుగుతుంది, మొక్క హెల్దీగా పెరుగుతుంది. రైతు సోదరులకు నమస్కారం. నా పేరు రాజేష్. మాది వచ్చేసి శ్రీనివాస్ అగ్రో ప్రొడక్ట్స్. మా దగ్గర అన్ని ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఉంటాయి. మేము వచ్చేసి చిలుకూరు దగ్గర చిన్నమంగళారం విలేజ్. ఇక్కడ మా దగ్గర వచ్చేసి ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ అన్ని రకాలు ఉంటాయి అన్నమాట. ఇప్పుడు అన్ని కెమికల్ ఫర్టిలైజర్స్, డిఏపి, యూరియా ఇలాంటివి వాడకుండా అవగాహన కోసం మన దగ్గర ఆర్గానిక్ ఫర్టిలైజర్స్, దాంట్లో కూడా ఎన్పికే లెవెల్స్ ఉంటాయి, మంచిగా ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి వేపగింజల పౌడర్ విత్ ఆయిలే ఉంటుంది అనమాట. దాంతో అజార్డెక్టికా కూడా మంచిగా ఉంటుంది, కంటెంట్ 8% వరకు ఉంటుంది. దాంతో వేరు పురుగు రాకుండా, ఎటువంటి డిసీజ్ రాకుండా ఉంటుంది మొక్కలకి. దాని తర్వాత ఇది వచ్చేసి కానుగ గింజల పౌడర్. దాని వచ్చేసి ఎన్పికే లెవెల్స్ మంచిగా ఉంటాయి, గ్రీనరీగా పెరుగుతుంది, మొక్క హెల్దీగా పెరుగుతుంది, ఎలాంటి డిసీజ్ రాకుండా ఉంటుంది. ఇది వచ్చి ఆవాలది పౌడర్ అనమాట, ఆయిల్ తీసినాక వచ్చిన పౌడర్ ఆవాలది, మస్టర్డ్ సీడ్ది. దాంతో ఫ్లవరింగ్, ఫ్రూటింగ్ మంచిగా ఉంటుంది ఇది వేయడంతో మొక్కలకి. పూత కూడా మంచిగా వస్తుంది అనమాట దీంతో. ఇది వచ్చేసి ఆమ్దంది కూడా అంతే, ఆయిల్ తీసినాక వచ్చిన కేక్. దీనిది కూడా ఎన్పికే లెవెల్స్ మంచిగా ఉంటుంది, గ్రోత్ ప్రమోటర్ అనమాట మంచిగా. ఇది వచ్చేసి సీతాఫల్ సీడ్ పౌడర్. దీన్ని పెస్ట్ కంట్రోల్ చేస్తాం మొక్కకు. మనం ఫ్రూట్ తిన్నాక వచ్చిన సీడ్ అనమాట. ఇది మనం పల్ప్ ఫ్యాక్టరీలో పోయి ప్రొక్యూర్ చేసి దాన్ని పౌడర్ చేస్తాం అనమాట. దీన్ని మంచిగా పెద్ద పెద్ద కంపెనీలు అన్నీ ఫర్టిలైజర్స్కి ఇదే ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేసి దాన్ని వాడతారనమాట. దాన్ని డైరెక్ట్ పౌడర్ వేసుకుంటే ఎటువంటి డిసీజ్ రాకుండా పెస్ట్ కంట్రోల్గా పనిచేస్తుంది అనమాట మొక్కలకి. ఇది వచ్చేసి ఆల్ మిక్స్, ఇవన్నీ కలిపింది, ఈక్వల్గా కలిపి ఉంటుంది. సో అన్ని రకాలుగా పనిచేస్తుంది, గ్రోత్కి, పురుగు రాకుండా, పూత కోసము, ఫ్లవరింగ్ డెవలప్మెంట్ ఉంటుంది, ఫ్రూట్స్ మంచిగా వస్తాయి. ఇవన్నీ ప్రోడక్ట్స్ ఉంటాయి మన దగ్గర. వర్మి కంపోస్ట్, కోకోపీట్ కూడా ఉంటుంది. కంపోస్ట్ ఇది కోకోపీట్ అనమాట. వర్మి కంపోస్ట్ వచ్చి పేడల ఎర్త్ వామ్స్ వేసి దాన్ని కంపోస్ట్ చేస్తాం అనమాట. ఇది వేయడంతో మంచిగా సాయిల్కి మంచి న్యూట్రియన్స్ అంది, మొక్క హెల్దీగా పెరుగుతుంది అనమాట. ఇది కోకోపీట్. దీన్ని మట్టిలో కలుపుకుంటే మట్టి లూజ్ ఉంటుంది, వాటర్ కూడా ఎక్కువ రోజులు ఆపుతుంది అనమాట, వాటర్ రీటైన్ చేస్తుంది. మనము వాటర్ కూడా ఎక్కువ పడుతుంది. ఏదైనా ఫర్టిలైజర్ ఇచ్చినా ఇప్పుడు దాన్ని తొందరగా మొక్కకు అందేలా చేస్తుంది అనమాట దీంతో. ఇది నీమ్ ఆయిల్ స్ప్రేయింగ్ కోసం, పురుగు రాకుండా చెట్ల కోసము. ఇప్పుడు ఒక 1 liter వాటర్కి 10 ml ఆయిల్ యాడ్ చేసుకొని స్ప్రే చేసుకుంటే ఒక 1 month 2 monthsకి అట్లా చేసుకుంటే ప్లాంట్ హెల్దీగా పెరుగుతుంది, డిసీజ్ రానియదు. ఇప్పుడు సాయిల్ అంతా కెమికల్ ఫర్టిలైజర్స్ యూజ్ చేసి అంత సాయిల్ ఖరాబ్ అవుతుంది. వర్మి కంపోస్ట్ తర్వాత నీమ్ కేక్ ఎక్కువ వెళ్తుంది. శ్రీనివాస్ అగ్రో ప్రొడక్ట్స్ మాది చిలుకూరు దగ్గర చిన్నమంగళం విలేజ్ అనమాట. ఇది నాన్న ఒక 25 years నుంచి ఇదే బిజినెస్లో ఉన్నాం అనమాట. మేము ఇప్పుడు నాన్న చేసినాక మేము చేసుకుంటున్నాం సార్. ఇప్పుడు సాయిల్ అంతా కెమికల్ ఫర్టిలైజర్స్ యూజ్ చేసి అంత సాయిల్ ఖరాబ్ అవుతుంది. దాంతో ఆర్గానిక్కి అవగాహన వస్తుంది కొంచెం కొంచెం ప్రజల్లో. ఇవి మాకు కూడా సేల్స్ చాలా పెరిగినాయి. ఆఫ్టర్ కరోనా చాలా పెరిగింది అనమాట సేల్స్. అందరికీ
అవగాహన వచ్చింది దీనిపైన. లాస్ట్ 20 ఇయర్స్ నుంచి ఉన్నాం కాబట్టి దీంట్లో ఒక్కొక్కటి సార్ట్అవుట్ చేసుకుంటా దీనికి సాయిల్కి ఏమి వేసుకుంటే మంచిదని చూసి అన్ని పద్ధతుల్లో మనము మళ్ళీ రిటర్న్ చేస్తున్నాం అనమాట. మన దగ్గర ఏ మెటీరియల్కి ఆ మెటీరియల్ సపరేట్ కంపార్ట్మెంట్స్ ఉంటాయి సార్. అన్నీ విడివిడిగా తయారవుతాయి. వేప గింజల పౌడర్ కానీ, ఆముదం, కానుగ ఇవన్నీ. వర్మి కంపోస్ట్ వచ్చేసి నియర్ బై ఫార్మర్స్ అందరూ పేడ మాకే అమ్ముతారు. దాంతో మేము మంచిగా ప్రొడక్షన్ చేయగలుగుతున్నాము. ఇంకా బయట నుంచి కూడా తెప్పించుకుంటున్నాము పేడ. ఆల్ ఓవర్ ఇండియా వెళ్తుంది అనమాట మన ప్రోడక్ట్స్. ఎన్ని టన్స్ అని ఇస్తాం డైలీ మా ప్రొడక్షన్ ఒక 20 టన్స్ వరకు ఉంటుంది. వర్మి కంపోస్ట్ తర్వాత నీమ్ కేక్ ఎక్కువ వెళ్తుంది. అది వచ్చేసి ఇయర్లీ ఒక 200-300 టన్స్ వరకు మేము ప్రొడక్షన్ చేస్తున్నాం. ఒక బిఫోర్ కరోనా అయితే 50 టన్స్ కూడా చేయకపోతుండే. ఇప్పుడు చాలా పెరిగింది, ఇంకా పెరుగుతూ ఉంది. ఎగ్జిబిషన్స్లో కూడా పెట్టడం వల్ల అందరికి తెలుస్తుంది, కస్టమర్స్ కూడా మంచిగానే వస్తారు. వర్మి కంపోస్ట్ ఒక ఎకరాకి ఒక 10 నుంచి 15 బస్తాలు వేసుకోవాలి. ఒక్కొక్క బస్తా 40 కేజీలు ఉంటుంది. వేపిండి వచ్చేసి ఒక 3 బస్తాల వరకు ఎకరాకి వేసుకోవాలి. ఏ పంటకైనా సరే మనం పంట వేయకముందు దుక్కు చేసుకునేటప్పుడు ఫ్లో చేయాలన్నమాట. దాంతో నేల సారవంతంగా అయ్యి మంచిగా వస్తుంది. మళ్ళీ ఒక క్రాప్ మధ్యలో కూడా ఒకసారి వేసుకోవాలి. సేమ్ అదే క్వాంటిటీలో ఒక 10 బస్తాలు వర్మి కంపోస్ట్ వరకు వేసుకోవాలి. ఒక 3-4 బస్తాలు ఇది ఆల్ మిక్స్ కానీ వేప గింజల పౌడర్ కానీ వేసుకుంటే క్రాప్ మంచిగా వస్తుంది. ఈల్డ్ కూడా చాలా పెరుగుతుంది, ఇయర్ పెరుగుతూ ఉంటుంది అనమాట. ఈ కెమికల్ ఫర్టిలైజర్స్ యూజ్ చేయడం ఇన్స్టెంట్ రిజల్ట్ వస్తుంది కానీ నేల మొత్తం ఖరాబ్ అవుతుంది. ఇదేమో ఇయర్ మీకు గ్రోత్ వస్తుంది, పొలం కూడా మంచిగా ఉంటుంది, మీకు ఖరాబ్ కాకుండా ఉంటుంది అనమాట.